ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అమరావతిలో బ్యాంకర్స్ విలేజ్కి అంకురార్పణ జరగడానికి ప్రణాళిక సిద్ధమవుతుంది. ఆల్రెడీ గత నెలలోనే అమరావతిలో ఏర్పాటు కాబోయేటువంటి బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలు, కార్యాలయాలు ప్రధానంగా వాటి శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలు ఉంటాయి. దసరా పండగ రోజున అనేటువంటి చర్చ జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి భూములకి కేటాయింపు జరిగినటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా క్లీనప్ చేసేటువంటి ప్రాసెస్. ఇది ఎస్బీఐ బిల్డింగ్ నమూనా అని చెప్పని వచ్చింది. తర్వాత ఎస్బీఐకి సంబంధించి అలాట్ చేసినటువంటి ల్యాండ్, అది మొత్తం ఫెన్సింగ్ వేసి పెట్టారు. అలానే ఆ పక్కన కెనరా బ్యాంక్కి సంబంధించిన ల్యాండు, ఇంకా ఫెన్సింగ్తో పాటు వివిధ రకాల అవసరాలకు తగ్గట్టుగా అక్కడ వేస్తున్నటువంటి ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా చూస్తే కనుక బహుశా ఈ నెల మొదటి వారంలోనే నిర్మాణ ప్రక్రియ మొదలవుతుందని చెప్పని అందరూ కూడా భావించారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇది కొంత జాప్యం జరిగింది. ఇది ఎస్బీఐ కోసం, ఎస్బీఐ బిల్డింగ్ సంబంధించి 12 అంతస్తుల భవనానికి సంబంధించి చేసినటువంటి డిజైన్ అందరినీ కూడా ఆకట్టుకుంది. ఈ డిజైన్ డైరెక్ట్గా ఎస్బీఐ చైర్పర్సన్ దగ్గర నుంచి అప్రూవల్ పొందినటువంటి డిజైన్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడు ఈ బ్యాంకులకి భూమి పూజ జరుగుతుంది అనేటువంటి ఆసక్తి నెలకొని ఉంది. ఫైనల్గా ఇప్పుడు డేట్ కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం వస్తుంది. ఈ నెల 28వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అంకురార్పణ జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అనేది సమాచారం. ఇది అమరావతి మాస్టర్ ప్లాన్, అమరావతి సిటీని మనం ఇప్పుడు చూస్తే కనుక సిఆర్డిఏ కార్యాలయం, ఇక్కడ సీడాక్సిస్ రోడ్డు దగ్గర సిఆర్డిఏ కార్యాలయం ఈ క్రాస్లో ప్రారంభమైంది కొత్తగా. సో దీనికి సమీపంలోనే, ఈ బ్లాక్లోనే, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇక్కడ బ్యాంకులకు సంబంధించి భూముల కేటాయింపులు జరిగినాయి. ఇక అలాట్మెంట్ ఎల్పిఎస్ మ్యాప్ను కనుక ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే కనుక ఇందులో క్లియర్గా పిక్చర్ కనిపిస్తుంది. 1 కాదు 2 కాదు, అన్ని ఆల్మోస్ట్ జాతీయ బ్యాంకులు నుంచి గ్రామీణ బ్యాంకులు అంటే రూరల్ బ్యాంక్స్ వరకు కూడా భూముల కేటాయింపు ఇక్కడ పెద్ద ఎత్తున జరిగింది. ఆ భూముల కేటాయింపు జరిగినటువంటి ప్రాంతాల్లోనే నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికని, భూముల కేటాయింపు విషయంలో గతంలోనే క్లారిటీ ఉంది. అయితే నిర్మాణ పనులకి సంబంధించి మాత్రం చాలా జాప్యం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. ఇవి బ్యాంక్ కాలనీస్, అంటే ఒక విధంగా బ్యాంక్స్ విలేజ్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఈ ఏరియాలో భూముల కేటాయింపు మొత్తం జరిగింది. ఇవన్నీ కూడా బ్యాంక్ జోన్, ఫైనాన్షియల్ సిటీ అనేది ఒకటి అమరావతి మాస్టర్ ప్లాన్లోనే భాగం కాబట్టి అనేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగినాయి. ఇక జాతీయ బ్యాంకులు, ఇతరత్ర బ్యాంకింగ్ రంగ సేవలు అందించేటువంటి సంస్థలకు సంబంధించి ఇక్కడ భూముల కేటాయింపు జరిగింది. ఇగో ఈ స్ట్రెచ్ మొత్తం మనం చూస్తే ఇది సీడాక్సిస్ రోడ్డుని ఆనుకుని ఉండేటువంటి ప్రదేశం అనమాట. సీడాక్సిస్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఇది ఎస్బీఐకి కేటాయించినటువంటి భూమి. అలానే ఇక్కడ అన్ని రకాల భూములు కూడా, అన్ని రకాల బ్యాంకులకి సంబంధించినటువంటి భూములను కూడా ఇందులోనే ఇక్కడే కేటాయించారు. వాటి రిక్వైర్మెంట్స్ని బట్టి ఒక్కొక్క దానికి, ఇప్పుడు ఉదాహరణకి ఎస్బీఐకి సంబంధించినటువంటి ల్యాండ్ 2 ఎకరాల వరకు ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. మిగతా బ్యాంకులు 6 ఎకరం లోపు ఉన్నటువంటి బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, కెనరా బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, అలానే ఇట్లా నాబార్డ్ కానీ, కోస్టల్ బ్యాంకు, ఎల్ఐసి, ఎన్ఐఏసిఎల్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇట్లా మొత్తం 12 బ్యాంకులకి ఈ లైన్, ఈ స్ట్రెచ్ మొత్తం కూడా సీడాక్సిస్ రోడ్డుని ఆనుకుని ఉన్నటువంటి ప్లేస్ మొత్తాన్ని ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 రూరల్ బ్యాంక్స్ని, గ్రామీణ బ్యాంకులు అన్నింటినీ కలిపి ఒక పెద్ద బ్యాంకుగా డిజైన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక్కడ భూమి కేటాయించారు. ఈ బ్యాంకులకి అన్నిటికీ కూడా భూములు కేటాయించినటువంటి బ్యాంకులు అన్నింటినీ కూడా ఒకటేసారి, ఇది ఇక్కడ సీడాక్సిస్ రోడ్డు మనం చూస్తే ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అలాట్మెంట్ జరిగింది. ఇక్కడ సిఆర్డిఏ ఆఫీస్ ఓపెనింగ్ జరిగింది. ఈ పక్కన ఈ సిఆర్డిఏ ఆఫీస్ ఓపెనింగ్ ఇక్కడ జరిగింది. మంజీరా ఇది, ఇక్కడేమో వరుణ్ హోటల్స్కి సంబంధించి ఇచ్చినటువంటి ల్యాండ్స్. సో ఇది ఒక ప్రైమరీ ఏరియా అయిపోతుంది ఫ్యూచర్లో. అందుకనే ఇక్కడ పనులు ప్రారంభించడానికి సంబంధించి ఇది మొత్తం ఈ స్ట్రెచ్ మనం క్లియర్గా ఈ పిక్చర్ని చూస్తే కనుక ఇది సీడాక్సిస్ రోడ్ అవుతుంది. సీడాక్సిస్ రోడ్డుకి అనుగుణంగానే ఇది మొత్తం సీడాక్సిస్ రోడ్ అవుతుంది. దీనికి అనుగుణంగానే ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్ మొత్తం కేటాయింపులు జరిగినాయి. ఇక్కడ వరుణ్ హోటల్స్కి, ఇటుపక్కన మంజీరా హోటల్, ఇక్కడ ఏపీసీఆర్డీఏ ఆఫీసు ప్రజెంట్ ఆపరేషన్, అంటే కొత్తగా ఓపెన్ అయినటువంటి ఆఫీస్ అనమాట. ఇది క్వాంటమ్ వ్యాలీ కింద ల్యాండ్ కేటాయించారు. ఈ పక్కన చాలా ఉన్నాయి అనేక ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చినటువంటి ల్యాండ్స్. ఈ ప్లేస్లో కనుక నిర్మాణాలు మొదలైతే ఇవి కూడా 2 ఏళ్ల కాలపరిమితి టార్గెట్ పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు కూడా యునానిమస్, అంటే ఒక యూనిక్ స్ట్రక్చర్స్ కింద నిలబెట్టేటువంటి క్రమంలో 12 అంతస్తులు నిర్మించాలి, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా
రీజనల్ హెడ్ ఆఫీసెస్ అన్నీ కూడా అమరావతి కేంద్రం నుంచి నడిపించాలనేటువంటి ప్రణాళికని రెడీ చేసుకున్నారు. కాబట్టి ఆర్థిక మంత్రి చేతుల మీదుగా, కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తలపించింది. అదే క్రమంలో గత నెలలోనే, అంటే ఈ నెల మొదటి వారంలోనే వీటికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం జరగాలి. కానీ ఆర్థిక మంత్రి షెడ్యూల్స్ బిజీగా ఉండడం వలన అది కొంత జాప్యం జరుగుతూ వచ్చింది. ఫైనల్గా ఈ నెల 28వ తేదీన ముహూర్తం నిర్ణయించారు. నిర్మలా సీతారామన్ గారు వస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర మంత్రుల సమక్షంలో దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం జరుగుతుందనేటువంటి విషయం అయితే ఢిల్లీ నుంచి కన్ఫర్మ్డ్గా తెలుస్తుంది.